బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో 13 మంది నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈ కేసులో అమాయకులను ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిరు వ్యాపారం చేసుకునే వారిని అరెస్టు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని, కావాలని ఇరికించారని నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంతకం పెట్టి చిట్టి మమ్మల్ని కూడా ఆఖరి చిన్న పిల్లలు కూడా కొట్టేసినారు సార్. వాళ్ళు సిఎస్ఆర్ ఉంటాడు కదా పైన, ఎవరో సార్ కొట్టుకున్నాడు, కొంచెం ముసలో లక్కున్నాడు సార్ అతను. సార్ పిల్లని కూడా చూడుకోకుండా కొడుతున్నాడు సార్. పిల్లకు కూడా తాకింది సార్. ఆఖరి పిల్లకి ఎక్కలేదా నన్ను కొట్టాలని, పిల్లకి మా అక్కకి వెళ్ళనేసి కొట్టినాడు సార్. కొట్టేపాటికి నేను అనుకోండి సార్ ఇచ్చేస్తా సార్ అన్నప్పటికి పట్టమని ఒకటి కొట్టినాడు. మళ్ళీ పిల్లలు ఇచ్చేప్పటికి మళ్ళీ వంగించి కొట్టినాడు సార్. అదేటంగా కొట్టినాడు సార్ మమ్మల్ని. మేము తప్పు చేసేవాళ్ళు కాదు, ఒక జంట పోయేవాళ్ళు కాదు, మాకు ఓట్లు లేవు, ఎలక్షన్ ఏమీ లేవు. కాగితం అడిగినారు, కాగితం ఇవ్వమంటే కాగితం పెయింటింగ్ పనికి పోతాడు సార్. కొంచెం పని మీద అనేసి 2 days నుంచి రాలేదు. మళ్ళీ నిన్న పైకి వచ్చినాడు సార్. 10 గంటల పైకి వచ్చే లోపలికి పట్టుకొనేసి వాళ్ళు నువ్వు రా నీతో పని అనేసి రాత్రి నైట్ అట్టే దింపేసినారు సార్ కిందకి. ఏం లేదు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం పులివర్తి నానిపై దాడి కేసులో 13 మందిని కడప జైలుకు తరలించినట్టు తెలుస్తుంది. స్క్రీన్పై చూస్తున్నాం కొంతమంది అమాయకులను ఈ కేసులో ఇరికించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ వంశీ, ఏదైతే పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచే సమయంలో ఆ స్ట్రాంగ్ రూమ్ పరిచయం చెందిన టీడీపీ అభ్యర్థి చంద్రగిరి సంబంధించి ఎవరు ఉన్నారో పులివర్తి నానిని వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మన సీసీటీవీ ఫుటేజ్ కారు కెమెరా ఫిట్ చేసే సమయంలో పూర్తిగా రికార్డు కూడా అయ్యాయి. మోహర్రాజులతో ఆయన దాడి చేయట్టుగా తిరుపతి ఎస్సీ యూనివర్సిటీలో ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో 13 మందిని A1 గా పవన్ కుమార్ రెడ్డి, A2 గా గణపతి ఎవరితో సర్పంచ్ ఆయన మీద నమోదు చేశారు. అయితే పూర్తి చూసుకుంటే సరికొత్త వాదనలు, వివాదం తలెత్తి చెప్పుకోవాలి. ఈ 13 మంది కూడా అమాయకుల్ని ఇరికించినట్టుగా, దీన్ని నగదు తీసుకొచ్చి డబ్బులు ఇస్తాం, మేము బెయిల్ తీసుకొస్తాం కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి తీసుకొచ్చినట్టుగా వీళ్ళని అరెస్ట్ అయినట్టుగా కొన్ని ఆరోపణలు నిలిపిస్తున్నాయి. మన విజువల్ చూసుకోవచ్చు, ఒక బాధిత మహిళ కూడా మమ్మల్ని డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ విడిచిపెట్టారు కాబట్టి మేము బయలు చేసి అనుకున్నాం, మాకే పాపం తెలియదు, మేము దాడులు చేసే వ్యక్తులు కామని చెప్పి ఆమె వాపోతుంది. దీని మీద ఇప్పటి వరకు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సంచలనాత్మకమైన కేసు. యూనివర్సిటీలో దాడి చేసిన 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా పత్రికా ప్రకటన ద్వారా వారిని విడుదల చేసి తెలియపరుస్తున్నారు. 13 మంది కూడా తరలించారు. థ్యాంక్ యూ సురేష్.